3 రోజుల్లో 10,000 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మిన ఓలా 33 లక్షలు పెట్టి కారు కొంటే 3 రోజులు కూడా చక్కగా నడవలేదు. BYD నుండి రాబోతున్న 3వ ఎలక్ట్రిక్ కార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 24 శనివారం అండ్ వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్ అనేది ప్రతి వారం మన ఛానల్లో శనివారం రోజు అయితే వస్తుంది. సో ఈ ఎపిసోడ్స్లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో జరిగిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ ఏంటో తెలుసుకుంటాము. ఎలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ బౌన్స్ ఇన్ఫినిటీ నుండి. ఈ మార్చ్ 31కి ఫేమ్ 2 సబ్సిడీ అనేది ఎండ్ అయిపోతుంది. దాని తర్వాత మనకి ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. సో ఈ ఉన్న కాలంలోనే సబ్సిడీని యూజ్ చేసుకొని సేల్స్ చేసుకోవాలని చాలా కంపెనీలు వాళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి తగ్గిస్తూ వస్తున్నారు. రీసెంట్గానే ఓలా అండ్ బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన కొన్ని డిస్కౌంట్స్ని అయితే అనౌన్స్ చేసింది. ముందుగా బౌన్స్ గురించి మాట్లాడుకుందాము. బౌన్స్ ఇన్ఫినిటీలోని E1+ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ పైన వీళ్ళు 24,000 రూపీస్ డిస్కౌంట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి 89,999 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి అవైలబుల్గా ఉంది. దీంట్లో వచ్చేసరికి 1.9 kWh లిక్విడ్ కూల్డ్ పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. సో ఈ బ్యాటరీ ప్యాక్తో బౌన్స్ వాళ్ళు 85 కిలోమీటర్స్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ బండి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు చేరుకుంటుంది. అండ్ 0 నుండి 80% ఛార్జ్ అవ్వడానికి ఇది కేవలం 45 నిమిషాలే తీసుకుంటుందని బౌన్స్ వారైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఇది వర్త్ అనే చెప్పుకోవచ్చు. ₹1,00,000 లోపు ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అవుతుంది. సో ఎవరైతే బౌన్స్ ఇన్ఫినిటీని కొనాలనుకుంటున్నారో మీ దగ్గరలోని బౌన్స్ స్టోర్ని విజిట్ చేయొచ్చు, లేదా ఇది ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. నేను ఫ్లిప్కార్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు దీన్ని పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ ఓలా నుండి. ఓలా కూడా ఇవి సబ్సిడీస్ని యూజ్ చేసుకోవాలని వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన డిస్కౌంట్స్ అయితే ప్రకటించింది. అయితే ఇంతవరకు చెప్పిన బౌన్స్ ఇన్ఫినిటీ డిస్కౌంట్ అనేది మనకి మార్చ్ 31 వరకు అప్లికబుల్ అవుతుంది. కాకపోతే ఓలా ప్రకారం ఓలా వాళ్ళు అనౌన్స్ చేసిన ఈ డిస్కౌంట్స్ కేవలం ఫిబ్రవరి ఎండింగ్ వరకే ఉంటాయి. మార్చ్లో కూడా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ని ఈ డిస్కౌంట్ ప్రైస్కే సేల్ చేస్తారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఓలాలో ప్రస్తుతం మనకి 3 మోడల్స్ అయితే ఉన్నాయి. ఓలా S1 X+ పైన వీళ్ళు ₹25 డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ ఓలా S1 X+ ఎలక్ట్రిక్ స్కూటర్ 84,999కి అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఓలా S1 ఎయిర్ పైన ₹15,000 డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఓలా S1 ఎయిర్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹104,999. ఓలా S1 Pro పైన మనకి ₹17,500 డిస్కౌంట్ అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఓలా S1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ మనకి ₹130,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్కి అవైలబుల్గా ఉంది. అయితే ఈ డిస్కౌంట్స్ని అనౌన్స్ చేసిన 3 రోజుల్లోనే ఓలాకి 10,000 స్కూటర్ల బుకింగ్స్ వచ్చినట్టు ఒక వెబ్ ద్వారా అయితే తెలిసింది. 3 రోజుల్లోనే 10,000 స్కూటర్లు అంటే అది అసలు మామూలు మాటే కాదు. కొన్ని కంపెనీస్ 2-3 నెలలు కష్టపడ్డా కానీ అన్ని సేల్స్ అయితే జరపలేదు. ఏదైనా మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ మనీ, ఇంతే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అయితే ఉంది. ఈ ఓలా డిస్కౌంట్స్ అనౌన్స్ చేసే ముందు ఒక వారం ముందు ఎవరైతే ఈ స్కూటర్ని బుక్ చేసుకున్నారో వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. ఇంకో వారం రోజులు ఆగుంటే మాకు డిస్కౌంట్స్ వచ్చేవి కదా అని కొంతమంది అంటే, కొంతమంది ఎక్స్పీరియన్స్ సెంటర్కి వెళ్ళి మాకు డిస్కౌంట్ కావాలి, మా ఆర్డర్ని క్యాన్సిల్ చేయండి అని కొంతమంది అయితే వాళ్ళని ప్రశ్నిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఒక చిన్నపాటి గొడవే జరుగుతుంది బయట ఎక్స్పీరియన్స్ సెంటర్స్ దగ్గర. కాకపోతే ఓలా వాళ్ళ ప్రకారం ఒక్కసారి ఒక స్కూటర్ వాళ్ళ పేరు పైన రిజిస్టర్ అయ్యాక దాన్ని క్యాన్సిల్ చేయడం అయితే కుదరదు అని వాళ్ళ సైడ్ నుండి వాళ్ళైతే చెప్తున్నారు. ఇక్కడ కన్జ్యూమర్స్ని తప్పుపట్టలేము, కంపెనీస్ని తప్పుపట్టలేము. అంతా మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ మన టైం బాగాలేదు అనుకుని వదిలేయాల్సిందే. ఫ్రెండ్స్, థర్డ్ న్యూస్ ఏథర్ నుండి. ఏథర్ నుండి మొత్తం మనకి ఈరోజు 3 న్యూస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఏథర్ 450S అండ్ ఏథర్ 450X Gen 3 లేటెస్ట్ స్కూటర్లు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక చిన్న అప్డేట్ అనేది వచ్చింది. అప్డేట్ అంటే సాఫ్ట్వేర్ అప్డేట్ కాదు, ఫిజికల్ అప్డేట్ అనమాట. ప్రీవియస్గా ఈ Gen 3 స్కూటర్లు ఎవరైతే కొన్నారో వాళ్ళకి బెల్ట్కి కవర్ అనేది రాలేదు. సో ఆ బెల్ట్కి కవర్ రాకపోవడం ద్వారా ఆ రోడ్డు పైన ఉండే మట్టి కానీ ఆ వాటర్ కానీ అంతా బెల్ట్ పైన పడి చాలా ఇరిటేటింగ్ నాయిస్ అనేవి చేస్తున్నాయి ప్రస్తుతం ఉన్న ఏథర్ స్కూటర్స్. సో ఏథర్ దీన్ని గమనించి ఆ బెల్ట్కి కవర్ అయితే ఇచ్చేసింది. ఇప్పటి నుంచి ఎవరైతే ఏథర్ స్కూటర్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి బెల్ట్కి కవర్ అనేది వస్తుంది. ఇది ఫస్ట్ అప్డేట్. సెకండ్ అప్డేట్ వాళ్ళ ఏథర్ అపెక్స్ స్కూటర్ గురించి. ఈ ఏథర్ అపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రొడక్షన్ అనేది స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మంత్ నుంచి దీనికి సంబంధించిన డెలివరీస్ అయితే మనకి కాబోతున్నాయి. ఈ ఏథర్ అపెక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి $189,000. మరి మీరు ఎంతమంది ఈ స్కూటర్ని ప్రీ బుక్ చేసి డెలివరీస్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ థర్డ్ అప్డేట్ వచ్చేసరికి వీళ్ళ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి. దీని పేరు రిస్తా అని మనందరికీ తెలుసు. రీసెంట్ గానే ఈ రిస్తాకి సంబంధించిన
ఇచ్చిన కీ అండ్ క్యామోఫ్లాజ్ లో ఉన్న ఫుల్ ఇమేజ్ అయితే బయటకు వచ్చింది. ఒక స్టాండప్ కమీడియన్ ఈ పిక్ ని అయితే రివీల్ చేయడం జరిగింది. ఇది మొత్తంగా క్యామోఫ్లాజ్ లో ఉన్నా కానీ దీని డిజైన్ మనకు అంతా కనిపించడం లేదు, కాకపోతే దీని షేప్ మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నాకైతే ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్ లానే దీని షేప్ అనేది కనిపించింది. సో ఈ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఏతర్ బడ్జెట్ సెగ్మెంట్ లో మన ఇండియాలోకి అయితే లాంచ్ చేయనుంది. మరి చూద్దాము ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందో, దీని ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో ఒకసారి లాంచ్ అయిన తర్వాత నేను మీతో డిస్కస్ చేస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ కబీరా మొబిలిటీ నుండి. కబీరా మొబిలిటీ అనేది గోవాకి చెందిన కంపెనీ అనమాట. ప్రీవియస్గా వీళ్ళకి కబీరా KM3000, KM4000 అని 2 ఎలక్ట్రిక్ బైక్స్ ఉండేవి. రీసెంట్గానే దీని అప్డేటెడ్ సిరీస్లో వీళ్ళు ఈ ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే లాంచ్ చేశారు. వీటిని Mark II అని వీళ్ళు పిలుస్తున్నారు. ప్రీవియస్ వర్జన్స్లో ఉన్న కొన్ని ఇష్యూస్ని అండ్ కొన్ని అప్గ్రేడ్స్ని ఈ కొత్త బండ్లలో వాళ్ళైతే చేశారు. ఈ కబీరా KM3000, 4000 స్పెసిఫికేషన్స్ పరంగా 2 సేమ్గానే ఉంటాయి. బట్ చూడడానికి కబీరా KM3000 వచ్చేసరికి స్పోర్టీ లుక్లో కనిపిస్తే, కబీరా KM4000 వచ్చేసరికి ఒక స్ట్రీట్ నేకెడ్ డిజైన్ లోనే అయితే ఉంటుంది. ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ లో మనకి 4.01 kWh ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది అండ్ 142 కిలోమీటర్ల రియల్ రేంజ్ ని ఈ బైక్స్ అయితే ఇస్తాయి. 5 kW రేటెడ్ పవర్ అండ్ 12 kW పీక్ పవర్ గల ఒక BLDC హబ్ మోటార్ ని ఈ బైక్స్ లోనైతే వాడారు. 120 kmph టాప్ స్పీడ్ వరకు ఈ బండ్లు అయితే చేరుకుంటాయి. అండ్ వీటి ప్రైజెస్ వచ్చేసరికి కబీరా KM3000 యొక్క ఎక్స్ షోరూమ్ కాస్ట్ 1,74,000, కబీరా KM4000 యొక్క కాస్ట్ 1,76,000. ఈ బైక్స్ కి సంబంధించిన డెడికేటెడ్ రివ్యూస్ మన ఛానల్లో త్వరలోనే రాబోతున్నాయి. సో దానికోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ BYD నుండి. BYD వాళ్ళ 3వ ఎలక్ట్రిక్ కార్ని ఈ మార్చ్ 5వ తేదీన మన ఇండియాలోనైతే లాంచ్ చేయబోతుంది. దీని పేరు వచ్చేసరికి BYD Seal. ఇది ఒక సెడాన్ ఎలక్ట్రిక్ కార్ అనమాట. చూడడానికి కార్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ కార్ వచ్చేసరికి 2 బ్యాటరీ ప్యాక్ వేరియంట్స్లో మన ఇండియాలోకి రానుంది. బేస్ వేరియంట్లో 61.4 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 550 కిలోమీటర్ల రేంజ్ని BYD వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు అండ్ 110 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ని ఇదైతే సపోర్ట్ చేస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్లో 82.5 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 700 కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది అండ్ ఈ కార్ వచ్చేసరికి 150 kW DC ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ 2 మోడల్స్ లో 523 bhp పవర్ ని ప్రొడ్యూస్ చేయగలిగే డ్యూయల్ మోటార్ సెటప్ అయితే ఉంటుంది. అండ్ BYD అంటేనే బ్లేడ్ బ్యాటరీ. ఈ కార్ లో కూడా మనకి బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ అయితే ఉంటుంది. అండ్ ఈ కార్ యొక్క ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసరికి 60 నుండి 65 లక్షలు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ విన్ఫాస్ట్ నుండి. విన్ఫాస్ట్ అనేది వియత్నాంకి చెందిన ఒక కంపెనీ అనమాట. సో ఈ విన్ఫాస్ట్ వాళ్ళు మన తమిళనాడులో 4,000 కోట్లు పెట్టి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అయితే బిల్డ్ చేస్తున్నారు. వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ యొక్క భూమి పూజ రేపు జరగనుంది. సో ఈ విన్ఫాస్ట్ వాళ్ళు ఎలక్ట్రిక్ కార్లను అయితే డెవలప్ చేస్తారు అండ్ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన బ్యాటరీస్ ని కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. గ్లోబల్ మార్కెట్స్ లో ఆల్రెడీ ఈ విన్ఫాస్ట్ వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ అయితే సేల్ అవుతున్నాయి అండ్ టెస్లాకి కాంపిటీషన్ గా వీళ్ళ సేల్స్ అయితే ఉంటాయన్నమాట. సుమారుగా 8 మోడల్స్ ని వీళ్ళు గ్లోబల్ గా అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది ఇండియాలో కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మన ఇండియాలో కూడా వీళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ ని వీళ్ళు సేల్ చేస్తారు అండ్ ఇక్కడ నుండి గ్లోబల్ మార్కెట్స్ కి ఈ ఎలక్ట్రిక్ కార్స్ అయితే వీళ్ళు ఎక్స్పోజ్ చేస్తారు. సో ఈ తమిళనాడులో పెట్టిన ప్లాంట్ వల్ల అక్కడున్న ప్రజలకి 3,500 జాబ్స్ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో ఇదొక మంచి విషయం అనమాట. ఈ ఎలక్ట్రిక్ కారు మన ఇండియాలోనే తయారవుతున్నాయి కాబట్టి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో వీటిని మన ఇండియాలోనైతే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ న్యూస్ టాటా నుండి. టాటాకి సంబంధించి ఒక వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే మన హైదరాబాద్లో చోటు చేసుకుంది. సో ఒక ఫ్యామిలీ, హైదరాబాద్లో ఉండే ఒక ఫ్యామిలీ చందానగర్లోని టాటా షోరూంలో టాటా సఫారీ కార్ని అయితే వాళ్ళు కొన్నారు. ఇది ఎలక్ట్రిక్ కాదండి, పెట్రోల్ కారే. 33,74,000 పెట్టి టాటా సఫారీ కార్ని జనవరి 31వ తేదీన వీళ్ళైతే పర్చేస్ చేశారు. సో పర్చేస్ చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి తీసుకెళ్లిన తర్వాత ఫస్ట్ డే అయితే వీళ్ళకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే సరిగ్గా పనిచేయలేదు. మళ్ళీ రీసెట్ చేస్తే అది పనిచేసింది. సెకండ్ డే వచ్చేసరికి లోపల యాంబియన్ లైటింగ్ ఉంటుంది కదా, అదైతే వీళ్ళకి సరిగ్గా పనిచేయలేదు. సో ఇలా కొన్ని మాల్ ఫంక్షన్స్ అవుతున్నాయని చెప్పి ఆ కార్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో టాటాకి సంబంధించిన ఈ సర్వీస్ పర్సన్స్ని అయితే పిలిచారు. ఆ సర్వీస్ పర్సన్ అన్ని రీసెట్ చేసి బ్యాటరీ పీకి పెట్టి అన్ని చేసినా కానీ ఇది అలానే జరిగింది. సో అందువల్ల వీళ్ళు దగ్గరలోని టాటా సర్వీస్ సెంటర్కి ఈ కార్ని అయితే తీసుకెళ్లారు. ఆ కార్ని అక్కడికి తీసుకెళ్ళాక తేలింది ఏంటంటే ఆ కార్లో షార్ట్ సర్క్యూట్ జరిగింది. సో ఈ షార్ట్ సర్క్యూట్ ద్వారా ఆ కార్లో ఉన్న లైట్స్ ఏవి పనిచేయట్లేదు అండ్ పైన రూఫ్ నుండి చిన్నగా స్మోక్ కూడా వస్తుందంట. సో దానికోసమే ఈ కార్లోని ప్రతి ఒక్క పార్ట్ని వాళ్ళు పీకి పక్కన అయితే పెట్టారు. సో ఈ ఇమేజెస్ని చూసిన ఓనర్ అయితే చాలా డిసప్పాయింటింగ్గా యూట్యూబ్లో ఒక వీడియోని అయితే అప్లోడ్ చేశారు. సో కార్ని కొన్న 3 రోజులకే ఇలా ప్రతి ఒక్క పార్ట్ పీకి పక్కన పెట్టడం ఆయన చూడలేకపోతున్నారు. సో ఆ చందానగర్కి చెందిన షోరూమ్ ఏదైతే ఉందో ఆ షోరూమ్ మేనేజ్మెంట్ అండ్ ఆ షోరూమ్ వాళ్ళు ఈయనని మోసం చేసి ఆ కార్ని అంటగట్టారు. ముందే అది మాల్ ఫంక్షన్ అయ్యింది. సో ఇవేవి చెప్పకుండా ఆ కార్ని నాకు అంటగట్టారు, నన్ను మోసం చేశారు, దీని మీద నేను కన్జ్యూమర్ కోర్టులో కేసు వేస్తానని ఆయన
అయితే అంటున్నారు. సో కార్లను అమ్మే ముందు కానీ కొనే ముందు కానీ 1-2 సార్లు మనం చూసుకోవాలి, ఎందుకంటే అది 1,00,000 కాదు 2 లక్షలు కాదు 33 లక్షల కారు. సో ఇప్పుడు మరి దీనికి సంబంధించి రిజల్ట్ ఏమొస్తుందో మనమైతే చూడాల్సి ఉంది. బట్ ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవాలి. ఎవరికైనా 33 లక్షలు పెట్టి కారు కొంటే అది 3 రోజులు కూడా మన ఇంట్లో లేకుండా సర్వీస్ సెంటర్లో ప్రతి ఒక్క పార్ట్ ఇప్పి అలా పక్కన పెడితే మనకి చాలా బాధేస్తుంది. సో ఈ న్యూస్ని మీతో షేర్ చేసుకోవాలని ఈ ఎపిసోడ్లో దీన్ని ఇంక్లూడ్ చేశాను. దీనికి మన ఎలక్ట్రిక్ కార్స్కి ఎలాంటి సంబంధం అయితే లేదు. సో చూసారుగా మరి ఇవన్నమాట ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.